ఓం నమో వెంకటేశాయ. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల ముద్దుల తనయుడు, విఘ్నాధిపతి వినాయకుడి సహోదరుడు, రాక్షస సంహారం కోసం అవతరించిన కారణ జన్ముడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామివారిని సేవించినా, స్మరించినా, దర్శించుకున్నా సకల శుభాలు సిద్ధిస్తాయి, సర్వ మంగళాలు నెరవేరుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కళ్యాణ ప్రదాతగా వల్లీ దేవసేన సమేతంగా కొలువైన పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లిలోని ఆనందగిరి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ క్షేత్రంలో ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనందగిరి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడి క్షేత్ర విశేషాలు మీకోసం. ఆ స్వామి దర్శనం ఆనందదాయకం. ఆ స్వామి దర్శనం కళ్యాణకారకం. ఆ స్వామి దర్శనం సంతాన ఫలదాయకం, సంపూర్ణ ఆరోగ్యదాయకం. ఆ బాల గోపాలాన్ని అనుగ్రహపూర్వకంగా కటాక్షించే ఆది దంపతుల ముద్దుల తనయుడు ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆదిదేవుడు, పరమేశ్వరుడు, ఆదిశక్తి శ్రీ పార్వతీదేవిల అనురాగాల వరపుత్రుడు, కారణజన్ముడు, స్కందుడు, కార్తికేయుడు, శరవణభవుడు, వళ్ళీ దేవసేన నాథుడు, నాగాంశ స్వరూపుడు, గణాధ్యక్షుడి ప్రియ సోదరుడు, సేనాధిపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. షణ్ముఖనామా శ్రీ స్కంద, సన్మునిధామ శ్రీ స్కంద, సర్వజగన్నుత శ్రీ స్కంద, సర్వజగద్రుత శ్రీ స్కంద, శ్రీ స్కంద, శ్రీ స్కంద, సుబ్రహ్మణ్య శ్రీ స్కంద. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా విఖ్యాతి చెందింది. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. పాకాల నుండి 1 కిలోమీటరు దూరంలోని ఆనందగిరి చుట్టూ పచ్చని ప్రకృతి సోయగంతో కనువిందు చేస్తుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఆనందగిరి అందాలను తిలకించి పరవశులవుతారు. చెట్లు చేమల మధ్య పెద్ద పెద్ద రాతిగుండ్లతో చల్లని ఆహ్లాదకర గాలుల నడుమ ఆనందగిరి క్షేత్ర దర్శనం భక్తుల్లో మనోల్లాసాన్ని మెండుగా నింపుతుంది. అర్ధనారీశ్వరుల పుత్రుడు, సంతాన వరప్రదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లీ దేవసేన సమేతంగా కళ్యాణ ప్రదాతగా కొలువుదీరి కటాక్షిస్తున్న దివ్యక్షేత్రం ఆనందగిరి. ఆనందగిరి క్షేత్రంలో స్వామివారు కొలువుదీరిన వైనంపై ఆధ్యాత్మికత నింపుకున్న ఆసక్తికర కథనం మనకు వినిపిస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం. రెండో తిరుత్తణిగా ప్రఖ్యాతి చెందిన ఆనందగిరిలో వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు నెలవై ఉండటం వెనుక ఆసక్తికర స్థల పురాణం దాగి ఉంది. 150 ఏళ్ల క్రితం ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు పల్లవ దొరల ఏలుబడిలో ఉండేది. అందువల్ల ఈ ప్రాంతానికి పాళ్యం కొండ అనే పేరు వచ్చింది. ఈ పాళ్యం కొండలో సిద్ధాచారి అనే భక్తుడు ఓ గుండు కింద ఈశ్వర ధ్యానం చేసి పుత్ర సంతానాన్ని వరంగా పొందుతాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో లభించిన పుత్రునికి సిద్ధాచారి పాలవరాయుడని నామకరణం చేస్తాడు.
కాగా ఆ బాలుడు 11వ సంవత్సరంలో ఉండగా అతడి తల్లిదండ్రులు గతిస్తారు. ఈ హఠాత్ పరిణామంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన పాలవరాయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ధ్యానం చేస్తూ పాళ్యం కొండలో దుంపలు ఫలములు తింటూ జీవిస్తూ ఉంటాడు. అతని కఠోర తపస్సు ఫలితంగా అంత్యదశలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శన భాగ్యం పొందుతాడు. స్వామివారిని దర్శించుకున్న పాలవరాయుడు ఉభయ దేవేరుల సమేతంగా ఈ కొండపై నెలవై ఉండమని స్వామివారిని వేడుకుంటాడు. అందుకు సమ్మతించిన స్వామివారు రాబోయే కాలంలో ఓ స్వర్ణకారుడి చేతుల మీదుగా నా ఆలయ నిర్మాణం జరుగుతుందని చెప్పి పాలవరాయునికి మోక్షాన్ని ప్రసాదించాడు. తరువాతి కాలంలో పాకాలకు చెందిన స్వర్ణ వ్యాపారి మేలిపాటి మునస్వామి ఆచారి ఒకరోజు కడుపు నొప్పితో బాధపడుతుండగా అతడి కలలో స్వామివారు సాక్షాత్కారమిచ్చి పాళ్యం కొండలోని దొనలో తీర్థాన్ని స్వీకరించమని సూచిస్తారు. స్వామివారి ఆదేశానుసారం ఆ తీర్థాన్ని సేవించిన స్వర్ణకారునికి కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మహిమను స్వర్ణకారుడు గ్రామస్థులకు తెలియజేసి వారి సహకారంతో దేవాలయ నిర్మాణానికి పూనుకుంటాడు. అయితే ఆ దేవాలయానికి ఎంచుకున్న స్థలానికి చేరుకునే మార్గంలో అడ్డుగా ఒక పెద్ద రాతిగుండు ఉండడంతో స్వర్ణకారుడు మనసారా స్వామిని ప్రార్థిస్తాడు. స్వామి అనుగ్రహంతో ఆ రాతిగుండుపై పిడుగుపడి ఆ గుండు చీలి దారి ఏర్పడుతుంది. ఆటంకాలను తొలగించి అనుగ్రహించిన స్వామివారికి మేలిపాటి మునస్వామి ఆచార్య ఆధ్వర్యంలో స్థానిక భక్తుల సహకారంతో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంటుంది. అదే ఆనందగిరి క్షేత్రం. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆనందగిరిపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తుల కొంగు బంగారు దేవుడిగా నెలవై పూజలందుకుంటున్నారు. విలక్షణ నేపథ్యంలో విఖ్యాతి చెందిన ఆనందగిరి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములు కావడం విశేషం. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాలయాన్ని మరింతగా విస్తరించి సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఆ విశేషాలు మీకోసం. ఆనందగిరి క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడిగా వళ్ళీ దేవసేన సమేతంగా వేంచేసి పూజలందుకుంటున్నారు. భక్తుల మనోభీష్టాలను స్వప్నకాలంలో ఈడేర్చే స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు సంతాన ప్రాప్తి, కళ్యాణయోగం, ఆరోగ్య భాగ్యం కలుగుతాయి. ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు పాకాల నుండి 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పాకాల నుండి ఊట్లవారిపల్లికి వెళ్లగానే శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరిన ఎత్తైన స్వాగత తోరణం ఆహ్వానం పలుకుతుంది. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా ఆలయానికి చేరుకునే సౌలభ్యం ఉంది. ఈ ప్రాంతంకు చేరుకోగానే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి 54 అడుగుల మలేషియా తరహా విగ్రహం భక్తులను ఎంతగానో ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి విశాలమైన మెట్ల మార్గం ఉంది. ఆనందగిరి క్షేత్రంలో శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కొలువై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు.
ఈ ఆలయంలో భక్తులే ముందుకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం విశేషం. సినీ హీరో సుమన్ 1994లో 75,000 రూపాయల విరాళం అందజేయగా ఆ నిధులతో ఆలయ గర్భాలయ గోపురాన్ని పునరుద్ధరించారు. మరో భక్తుడు ఆలయానికి దక్షిణం వైపున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. అక్కడే శివపార్వతులు నందీశ్వరుల విగ్రహాలను చూడ చక్కగా ఏర్పాటు చేశారు. పాహి సదా శివ పాహి శివ పాహి సదా శివ పాహి శివ శ్రీ సవాణి సురేశ సన్నుత చిత్ప్రకాశ గౌరీశ విశ్వేశ శివ. ఇంకో భక్తుడు 22 లక్షల రూపాయల నిధులతో ప్రధాన ఆలయ మహామండప నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎంతో సమున్నతమైన ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఆనందగిరి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో 1947వ సంవత్సరం నుండి ఆడి కృత్తిక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆడి కృత్తిక పర్వదినం రోజు రాయలసీమలోని పలు జిల్లాల నుండి సుమారు 2 లక్షల మంది భక్తులు ఆనందగిరి క్షేత్రానికి తరలివచ్చి కావడి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి మహిమను తెలియజేస్తోంది. సురగణ సేవిత శ్రీ స్కంద సుర శుభదాయక శ్రీ స్కంద సురారి మర్దన శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద. అలాగే ఆలయంలో తలనీలాలను సమర్పించి కావడి మొక్కులు చెల్లించుకోవడానికి చక్కని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి ఏటా 100 వరకు వివాహాలు జరుగుతాయి. భక్తులు వివాహాలు చేసుకోవడానికి అనువుగా దేవస్థానం వారు కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 95 లక్షల నిధులతో భక్తుల కోసం సకల వసతులతో ఓ వసతి సముదాయాన్ని నిర్మించింది. ప్రవేశ మార్గంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి భారీ విగ్రహం పక్కనే దాతల సహకారంతో 63 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ స్కంద మంగళదాయక శ్రీ స్కంద. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం కోసం రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. స్వామి అమ్మవార్ల అభిషేకం, కళ్యాణాలకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి భక్తుల రద్దీకి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత నిధులను, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మరికొంత నిధులను సేకరించి ఆలయంతో పాటు ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఓం నమో వెంకటేశయ్య. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పాలి మన ఎస్విబిసి భక్తి ఛానల్ ద్వారా. పాకాల మండలం ఓట్లవారిపల్లి దగ్గర వెలిచిన సుబ్రహ్మణ్య స్వామి గారు 100 సంవత్సరాలకు ముందు ఆ గుడిని మేలిపోటి మునసామాచారి గారు కట్టడం జరిగింది. ఆయన నిరంతరం తపస్సు చేస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి గారు కళ్ళలో కనపడి, నువ్వు పలానా చోట గుడి కట్టు అన్నప్పుడు, గుడి కట్టేదానికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఒక గుండుండి కట్టలేకపోతున్నాను స్వామి అని మొక్కుకుంటే మరుసటి రోజు ఆ గుండు పైన ఒక పిడుగుబడి దారి ఏర్పడిందని కూడా చారిత్రాత్మకంగా అక్కడ ఉన్న నిదర్శనం.
దాని తర్వాత ఆయన ఆయన ఉన్న స్తోమత ప్రకారం దీని గుడి కట్టడం జరిగింది. ఆ గుడి విశేషం ఏమంటే అక్కడ భక్తులకి పెళ్లి కావాల్సిన వారు వెళ్ళి మొక్కుకుంటే 100% పెళ్ళి అవుతుంది. అదేవిధంగా అక్కడ కానీ ఆ కొండ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి కొండ కింద పెళ్లి చేసుకుంటే కూడా వారు నిరంతరం సుఖ సంతోషాలతో వాళ్ళ కాపురాలు బాగుంటుందని ఒక ప్రతీతి ఉంది అక్కడ. దాంతోపాటు కొండ కింద ఉన్నటువంటి వినాయక స్వామి దగ్గర నూతన వాహనాలు కొనుగోలు చేసిన వాళ్ళు కానీ ఎక్కడైనా పూజ చేసుకుంటే ఎటువంటి అపాయం లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుందన్న ప్రతీతి ఉంది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలని ఈరోజు ఎస్వీబీసీ ద్వారా రాష్ట్రంలో ప్రజలకు అందరికి కూడా చూపిస్తాను. మాకు ఎస్వీబీసీ ఛానల్ కృతజ్ఞతలు తెలియజేసుకున్న చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వివిధ అక్కడ ఉన్నటువంటి టోటల్ అంటే ఎవరైతే ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించిన భక్తులు ఉండొచ్చు వాళ్ళందరి ద్వారా కూడా సొంత దాతల ద్వారా రోడ్లు వేయటం జరుగుతుంది. వివిధ రకాలకు సంబంధించిన డెవలప్మెంట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే ఈ 2024-25 2 సంవత్సరాల్లో తీసుకుంటే ఫస్ట్ 24లో సుమారు 60,000 మంది రావటం జరిగింది. 25వ సంవత్సరంలో సుమారు 1,10,000 మంది రావటం జరిగింది. దక్షిణాదిలో ఏ విధంగా తిరుత్తని ఆడికృతి రోజు ఫేమస్, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా 2వ తిరుత్తని కూడా ఇది ఫేమస్. ఆ ఆడికృతి రోజు కావిళ్ళు తీసుకుని వెళ్ళి ప్రజలందరూ వాళ్ళ యొక్క మొక్కుబడి తీసుకునేది ఇక్కడ చాలా ఎక్కువ. అది ఇప్పుడు ఎక్కువ అవుతా ఉంది. ఇక్కడ వచ్చే ప్రతి భక్తునికి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి సొంత డబ్బుతో కూడా అందరికీ అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు వస్తే అందరికీ ఆ పాకాల మండలంలో ఉన్న గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కలిసి కూడా చేయటం జరుగుతుంది. అంటే ఇంతమందికి కూడా చిన్న అపాయం లేకుండా చిన్న ఇది లేకుండా అంటే ఆ స్వామి యొక్క కృపని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి స్వామి వారికి శ్రీడీడి వారికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఈఓ గారు కానీ మన ఏఈఓ గారు కానీ జేఈఓ గారు అందరూ కూడా సిఈ గారు అందరూ కలిసి కూడా ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. సుమారు 18 కోట్ల రూపాయలతో గుడిని డెవలప్మెంట్ చేసేదానికి ముందుకెళ్తా ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నట్టు ఒక ఈ ఎన్డీఏ కూటమిలో ఎస్వీబీసీ ఛానల్ ఇటువంటి ఛానల్ ద్వారా ఇటువంటి గుళ్ళు కూడా డెవలప్మెంట్ జరుగుతుంటే ప్రజలకి చాలా సంతోషంతో పాటు భక్తి ఇంకా పెంపొందిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆడికృతిక 4వ తారీఖు నుంచి 5 రోజులు జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి మీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షాలు పొందాలని కూడా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. కళ్యాణ ప్రదాతగా ఆనందగిరి క్షేత్రంలో పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ప్రతిరోజు స్వామివారి అభిషేకాన్ని ఆర్జిత సేవగా నిర్వహిస్తారు. 350 రూపాయలు చెల్లించి ఈ అభిషేక సేవలో భక్తులు పాల్గొనవచ్చు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिव शक्तिमया तारकान्तका त्वमेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् గౌరికి గంగకు
పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంత. అలాగే ప్రతి నెల షష్ఠి తిథి రోజు స్వామివారికి అభిషేకం, కళ్యాణోత్సవం, వీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక ప్రతి మంగళవారం దర్శనానికి విచ్చేసే భక్తులకు దాతలు అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సురగణ సేవిత శ్రీ స్కంద సుర శుభదాయక శ్రీ స్కంద సురారి మర్దన శ్రీ స్కంద. ఆహ్లాదకర ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో భక్తి పరిమళాలను వెదజల్లుతూ రెండో తిరుత్తనిగా విఖ్యాతి చెందిన పాకాలలో ఆనందగిరిపై కొలువుదీరిన శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యదర్శన భాగ్యం భక్తులందరికీ లభించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.